వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమ పేరుతో మోసం చేసి లేపుకుని వెళ్తాడు కళ్యాణ్. అయితే అతని మోసాన్ని గ్రహించిన ప్రేమ కళ్యాణ్ నుంచి తప్పించే ప్రయత్నంలో ప్రేమ మెడలో తాళి కడతాడు ధీరజ్. వేదవతే ప్రేమ ధీరజ్లకు పెళ్లి చేయిస్తుంది. అయితే ఇప్పుడు కళ్యాణ్ ఎంట్రీ ప్రేమ ఎఫైర్ బయటపడింది. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, విడిపోయారు అనుకున్న నర్మద ప్రేమలు మళ్లీ కలిసిపోయారు. దీంతో శ్రీవల్లిపడ్డ సంబరం అంతలోనే ఆవిరయ్యింది. ఇక ఈరోజు ఆగస్టు 27 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి ధీరజ్ ప్రేమల పెళ్లికి కారణం అయిన కళ్యాణ్ నేటి ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఒసే ప్రేమ, ఈ కళ్యాణ్ గాడి దరిద్రం వదిలిపోయిందని. ఆ ధీరజ్ గాడ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావు కదూ. నువ్వు నా ఎక్స్ లవర్వి, నిన్ను అంత హ్యాపీగా ఉండనిస్తానా? అందుకే నీకో గిఫ్ట్ పంపిస్తున్నా, అందుకోవడానికి రెడీగా ఉండు అని నేరుగా ప్రేమ ఉంటున్న రామరాజు ఇంటికే వెళ్తాడు కళ్యాణ్. అప్పటికి తిరుపతి తాను మనసుపడ్డ అమ్మాయి లవ్ లెటర్ రాస్తుందని ఎదురుచూస్తుండగా కళ్యాణ్ లెటర్ పట్టుకుని వెళ్లడంతో అది నాకే అనుకుని తెగ సంబరపడిపోతాడు తిరుపతి. దాంతో కళ్యాణ్, ఇదేంటి, నేను ప్రేమ కోసం లెటరిస్తే వీడు తీసేసుకున్నాడు, ఏది జరిగినా మన మంచికేలే అని అనుకుంటాడు కళ్యాణ్. ఇక తిరుపతి చేతిలో లెటర్ చూసిన రామరాజు, ఏంట్రా అది, లాక్కుని చూస్తాడు. ఆ తరువాత నేను చదువుతానంటూ ఒకరి తరువాత ఒకరు లాక్కుంటారు. చివరికి ధీరజ్ చేతుల్లోనుంచి ప్రేమ లాక్కుంటుంది. ఓపెన్ చేస్తున్నా బాబాయ్, ఓపెన్ చేస్తున్నానంటూ ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తుంది ప్రేమ. అది చూడగానే దెబ్బకి మొహం మాడిపోతుంది ప్రేమకి. అది లెటర్ కాదు, ప్రేమ కళ్యాణ్తో చనువుగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు. వాటిని చూసి షాక్ అయిపోతుంది ప్రేమ. ఇంతలో రామరాజు, ఏంటమ్మా అలా చూస్తున్నావ్, ఏముంది ఆ లెటర్లో అని అడుగుతాడు. చెప్పమ్మా ప్రేమ, తిరుపతికి ఆ లెటర్ రాసింది ఎవరు, ఏముంది అందులో అని అడుగుతుంది వేదవతి. దాంతో ప్రేమ గుటకలు మింగుతూ, ఈ లెటర్ వచ్చింది తిరుపతి బాబాయ్కి కాదు, నాకు అని అంటుంది. ఏంటి నీకా, ఏంటది అంటూ చూడ్డానికి ట్రై చేస్తుంది శ్రీవల్లి. సరిగ్గా శ్రీవల్లి వచ్చే టైంకి కవర్లో ఆ ఫోటోలను పెట్టేసి భయంతో వణికిపోతుంది ప్రేమ. నీకా, ఎక్కడ్నుంచి వచ్చింది అని ధీరజ్ తీసుకోబోయేసరికి, కాలేజ్ నుంచి వచ్చింది, దాన్ని నీకు చూపించడమెందుకు అంటూ అక్కడనుంచి కంగారుగా వెళ్ళిపోతుంది ప్రేమ. అయితే అటు ధీరజ్ ఇటు శ్రీవల్లిలు మాత్రం ప్రేమలో కంగారుని గమనిస్తారు. ఆ కవర్లో ఏముంది, అంత కంగారు పడిందని ఆలోచిస్తారు. మన శ్రీవల్లి అయితేవో అడుగు ముందుకేసి కూపీలాగుతుంది. ఆ లెటర్ని చూడగానే ప్రేమ అంతలా వణికిపోయిందేంటి, అర్జెంటుగా ఆ రహస్యాన్ని కనిపెట్టాలి, అదేంటో తెలిస్తే ప్రేమని ఓ ఆట ఆడుకోవచ్చు, దెబ్బకి మోకాళ్లపై కూర్చోబెడతా అని అనుకుంటుంది. ఇటు ప్రేమ కంగారుగా లోపలికి వెళ్ళి ఆ ఫోటోలను చూస్తుంది. తల బాదుకుని ఏడుస్తుంది. గదిలోనే కుప్పకూలిపోయి ఏడుస్తుంది. ఈ ఫోటోలను మామయ్య చూడలేదు కాబట్టి సరిపోయింది, ఆయన చూసి ఉంటే. నేను కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయం దగ్గరనుంచి అత్తయ్య, నాకు ధీరజ్కి పెళ్లి చేసిన విషయం మొత్తం బయటపడిపోయేది. నా కారణంగా అటు అత్తయ్య ఇటు ధీరజ్ ఇద్దరూ మామయ్య దృష్టిలో మోసగాళ్లుగా మిగిలిపోయేవారు. నేను ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే మా పెళ్లి జరిగిందని మామయ్యకి తెలిసిపోయేది. అప్పుడు నన్ను మావాళ్లు తీసుకుని వెళ్ళిపోతారు. ప్రస్తుతానికైతే పెద్ద గండం తప్పింది. అసలు ఈ ఫోటోలను ఎవరు పంపించి ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ ఫోన్ మోగుతుంది. షాకైన ప్రేమ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరు అని అడిగేసరికి, హాయ్ డార్లింగ్ అని అంటాడు కళ్యాణ్. ఆ మాట వినగానే ప్రేమకి గుండె ఆగినంత పని అవుతుంది. రే కళ్యాణ్, నువ్వా అని ప్రేమ అనేసరికి
పర్లేదు, నా గొంతు బాగానే గుర్తుపట్టావ్ అని అంటాడు కళ్యాణ్. ఎంతైనా మనది అనంతమైన ప్రేమ కదా, గుర్తుపట్టకుండా ఎందుకుంటావ్లే. ఇంతకీ మన ఫోటోల క్లారిటీ ఎలా ఉంది అని అంటాడు కళ్యాణ్. అంటే ఈ ఫోటోలు పంపించింది నువ్వేనా అని అడుగుతుంది ప్రేమ. పంపించడం ఏంటి? డైరెక్టుగా మీ ఇంటికి తీసుకుని వచ్చింది నేనే. ఆ ఫోటోలను మీ ఇంట్లో వాళ్ళు చూసి ఉంటే ఏడుస్తూ ఉండేదానివి. అలా కాకుండా టెన్షన్ పడుతూ ఫోన్ మాట్లాడుతున్నావంటే అవి నువ్వు మాత్రమే చూసి ఉంటావ్ అని అర్థమవుతుంది అని అంటాడు కళ్యాణ్. రే, ఇవి ఎందుకు పంపావ్రా అని ప్రేమ అడిగేసరికి నీవల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలిగా అని అంటాడు కళ్యాణ్. రే, నీ కారణంగా నేను నష్టపోయానురా. నా పుట్టింటికి దూరమయ్యాను. మరి నా కారణంగా నువ్వు నష్టపోయానని అంటావ్ ఏంట్రా ఇడియట్ అని అంటుంది ప్రేమ. అవునే, నీ కారణంగా డబ్బుని, సంతోషాన్ని అన్నీ కోల్పోయాను. అమ్మాయిల్ని అమ్మేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేసేవాడ్ని. 6 నెల్లుగా నీవల్ల అజ్ఞాతంలోకి వెళ్ళాను. నీవల్ల జరిగిన నష్టాన్ని నువ్వే పూడ్చాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఈ ఫోటోలు అర్ధగంటలో మీ మామయ్య రైస్ మిల్లులో ఉంటాయి అని అంటాడు కళ్యాణ్. దాంతో ప్రేమ, ఏం కావాలిరా నీకు అని అడుగుతుంది. నువ్వే కావాలి అని అంటాడు కళ్యాణ్. చెప్పు తీసుకుని కొడతాను, చెత్త వెధవా అని వార్నింగ్ ఇస్తుంది ప్రేమ. నువ్వు నేను చెప్పింది చేయడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. నేను చెప్పినట్టు చేయకపోతే మన ప్రేమ ఫోటోలను ఫ్లెక్సీలు వేయించి ఊరంతా అంటిస్తా. చెప్పు, మన ప్రేమని ఈ ప్రపంచానికి తెలియజేయనా అని అంటాడు కళ్యాణ్. ఆ మాటతో వణికిపోతుంది ప్రేమ. ఏయ్, ఎప్పుడు కలవాలో, ఎక్కడ కలవాలో చెప్తాను. రెడీగా ఉండు అంటూ ఫోన్ కట్ చేసేస్తాడు కళ్యాణ్. దాంతో ప్రేమ తల బాదుకుని ఏడుస్తుంది. ఇంతలో ధీరజ్ తలుపులు బాదుతూ ఉంటాడు. అది గమనించిన ప్రేమ ఆ ఫోటోలను కవర్లో పెట్టేసి కళ్ళనీళ్లు తుడుచుకుని వెళ్ళి తలుపులు తీస్తుంది. డోర్ తీయడానికి ఇంత లేటేంటి అని ప్రేమను అనుమానంగా చూస్తాడు. ఎందుకు ఏదో టెన్షన్ పడుతున్నావ్? ఏం జరిగింది? దాచకుండా ప్రాబ్లమేంటో చెప్పు ప్రేమా అని అడుగుతాడు ధీరజ్. అబ్బే ఏం లేదు అని నిజాన్ని దాచేస్తుంది ప్రేమ. లేదు, నువ్వేదో టెన్షన్ పడుతున్నావ్, అది సరే కాని ఇంతకుముందు వచ్చిన కవరేంటి అని అడుగుతాడు. చెప్పాను కదా, మార్కులకి సంబంధించిన విషయం, ఎందుకు గుచ్చిగుచ్చి అడుగుతావ్ అని తప్పించుకుంటుంది ప్రేమ. అయితే ధీరజ్ మాత్రం ప్రేమ ఏదో నిజాన్ని దాస్తుందని గమనిస్తాడు. మరిన్ని విషయాలు తర్వాయి భాగంలో చూద్దాం.